హాయ్ అండి. ఈరోజు నువ్వులు అవిసె గింజలతో పొడి చేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లో ఎండుమిరపకాయలు ఒక 10 వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసి వేయించుకున్న తర్వాత వాటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు తప్ప మిగతావన్నీ వేసుకుని జార్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలండి. తర్వాత దానిలో నువ్వులు కూడా వేసుకుని పొడి చేసుకోవాలి. ఇది తర్వాత గ్లాస్ జార్లో ఇది స్టోర్ చేసుకోవాలండి వేసుకుని. ఇది 15 నుంచి 20 రోజులు నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.